నేలకి ఎక్కువ సేంద్రియ ఎరువులను ఇవ్వడం వల్ల మనం పశువుల ఎరువు రూపంలో గానీ, లేదంటే వానపాముల ఎరువుల రూపంలో గానీ, లేదంటే మనకి ఈ జన్మూజీలుగా ఇలా ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే, మనకి రసాయనిక ఎరువులు ఏదైతే మోతాదుకు మనం ఇస్తున్నామో దాంట్లో గూడా మనం 25% వరకి తగ్గించి వేసుకోవచ్చు. ముఖ్యంగా నత్రజని గానీ, భాస్వరం ఎరువులను చాలా వరకు తగ్గించి వేసుకోవడానికి చాలా వరకి ఆస్కారం ఉంటుందండి. సో, ఎక్కువ వరకు మనకి పశువుల ఎరువులను అంటే సేంద్రియ ఎరువులను ఎక్కువగా ఇవ్వడం వల్ల నేల యొక్క దాని యొక్క సహజత్వం అనేది కూడా కోల్పోకుండా ఉంటుంది. ఎక్కువ మొత్తంలో ఈ రసాయనిక ఎరువులను ఇస్తూ ఉండడం వల్ల నేల దాని సహజత్వాన్ని కోల్పోయి ఈ చౌడుబారడం గానీ, క్షారత్వం ఎక్కువ అవ్వడం గానీ ఇలాంటి సమస్యలను మనం చూస్తూ ఉంటాము. తద్వారా మనకేమవుతుందంటే రాను రాను మనకి భూమి యొక్క నాణ్యత అనేది కోల్పోవడం, మనకి పంట దిగుబడి అనేది తగ్గడము, రెగ్యులర్గా పండేటువంటి పంటలు నేలల్లో కూడా మనకు పంటలు పండకపోవడం అనేది మనం గమనించడం జరుగుతుందన్నట్టు. సో, అందుకని మనం సేంద్రియ ఎరువులను ఎక్కువగా ఇవ్వాలి.